మనోడు ఇంకేం చేయలేక బాల్ ఆడుకుంటున్నా. అదేంట్రా బాబు సంధ్య ఐ లవ్ చెప్పినట్టు దగ్గర సంబరపడిపోతున్నా? దాదాపు మంది అదే స్టేజ్ కదరా. అంటే తిడితే ఐ లవ్ యూ చెప్పినట్టు అమ్మా. అదేనమ్మా లేడీ సైకాలజీ అంటే. ఆ బ్లూ డ్రెస్ వేసుకుని వచ్చింది ఏదో అమ్మాయిని ఇంప్రెస్ చేసేద్దామని కాదు, అరే ఆ అమ్మాయితో తిట్టించుకోవడానికి. అదేంటి మావా? అదే చిచ్చా, అమ్మాయిలన్నాక ఫస్ట్ తిడతారు, తర్వాత బాధపడతారు, తర్వాత లవ్ లో పడతారు. అదేనమ్మా లేడీస్ ఫిజికాలజీ. ఏంట్రా అమ్మాయిల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళ పెద్ద లెక్చర్ ఇస్తున్నావు? లేకపోతే ఏంటే, నువ్వు వచ్చేసి ఆ అమ్మాయికి పెరుగు ఇష్టం, బ్లూ కలర్ ఇష్టం అంటే ఊపుకుంటూ వెళ్ళిపోయి వేసుకుని వచ్చానుకుంటున్నావా? ఇదంతా మన బ్రిలియంట్ ప్లాన్ అమ్మా. వెళ్ళి లోపల ఐ లవ్ యూ చెప్తాను, ఓకే అంటుంది చూడు. అంటుంది బెట్ట బెట్టే. సంద కూడా బోనస్వరే కదరా, ఐ లవ్ యూ అక్కడ చెప్పు. ఎవరు కొంచెం ఉంటారా? హాయ్. హాయ్ సంధ్య. వద్దండి ప్లీజ్, మన ఇద్దరం ఓన్లీ ఫ్రెండ్స్. అంతకంటే ముందుకెళ్తే మీకు నాకు ఇద్దరికి మంచిది కాదు. ఏమండి, మీరు కోపం కూడా చాలా అందంగా ఉంటారండి. మళ్ళీ బాల్ ఆడుకోవాలేమో. ఏంట్రా ఏమైంది? అంతా ఓకేనా? ఏమోరా, ఆ అమ్మాయి బిహేవియర్ ఏమీ అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం నాకు తెలుసు, కానీ బలవంతంగా ఎందుకు ఆ అమ్మాయి ఫీలింగ్స్ దాచుకుంటుంది, ఏది బయటికి చెప్పట్లేదు. చెప్పలేదు కూడా. తన లైఫ్ కి సంబంధించిన ఏ డెసిషన్ అయినా వాళ్ళ బాబాయిలే తీసుకుంటారట. బాబాయ్లా? వాళ్ళు ఎక్కడుంటారు? అయిపోతుందా అన్నా? ఏంట్రా మీరు రెండు పనులు చూసుకోండి. వెంకటాద్రి ఇట్రా. ఏం జరిగిందండి? భిక్షపతిని మందు పాత్ర పెట్టి చంపేశారంట. చంపేశారా? ఈ పేపర్ న్యూస్ కరెక్టేనా? ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో శ్రీనివాసరావు, నేను వెంకటాద్రి మాట్లాడుతున్నాను. భిక్షపతి చనిపోయి చెప్పి పేపర్ న్యూస్ వచ్చింది, నిజమేనా? లేదు, ముందు నువ్వు ఫోన్ పెట్టి. అది కాదురా, వాడు వెళ్తున్న వ్యాన్ బ్లాస్ట్ చనిపోయి చెప్పి పేపర్ న్యూస్ వచ్చింది. వ్యాన్ బ్లాస్ట్ అయింది, కానీ వాడు అందులో లేడట. మీరంతా ఎక్కడున్నారో తెలుసుకోవాలని వాడి ప్లాన్ అని ఊరంతా అనుకుంటున్నారు. ముందు నువ్వు ఫోన్ పెట్టి. ఏంటనే ఫోన్ కట్ చేసావు? ఏమైంది ఏమైంది? వాళ్ళు ఆర్డీఓతో సెల్ ఫోన్ లో మాట్లాడారు. అది ప్రీపెయిడ్ కార్డు. వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కూడా రాంగ్ అడ్రస్ అన్నా. కానీ ఆ కాల్ వచ్చిన టవర్ మాత్రం ఒరిస్సాలోని భువనేశ్వర్ అని తెలిసిందన్నా. మన వాళ్ళని 5 మందిని చంపుకుంటే కానీ వాళ్ళ అడ్రస్ మనకు తెలియలేదు. పెనివిటి ఇంకా చూస్తారేంట్రా? వెళ్ళండి భువనేశ్వర్. ఒక్కడు కూడా మిగలకూడదు. వాళ్ళ మనమా? కంగారు పడుకు నాన్న, ఆ సెల్ ఫోన్ రాంగ్ అడ్రస్ లో ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఇంత పెద్ద సిటీలో పట్టుకోవడం కష్టం. నిజమేనమ్మా, కానీ ఇన్నాళ్ళు నువ్వు అన్నయ్య ఇంట్లో చదువుకున్నావని తెలిస్తే వాళ్ళకి అడ్రస్ పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. మీరంతా వెంటనే లండన్ వెళ్ళిపోండి. అదేంటి వెంకటాద్రి? అవునన్నయ్య, ఏ మంచి పని కోసం బస్వన్న తన ప్రాణాలు కోల్పోయాడో ఆ పని పూర్తవకుండా నేను తిరిగి రాను. ఇది నా సమస్య. నా కోసం మీ అందరి ప్రాణాలు రిస్క్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరందరూ సంజయం తీసుకుని ఇక్కడి నుంచి లండన్ వెళ్ళిపోండి. ఇంకో 13 రోజుల్లో ఆఖరి వాయిదా ఉంది. దానికి ఎలాగైనా అటెండ్ అవుతాను. ఆ భూములన్నీ పేదలకు అందేలా చూస్తాను. సారీ అన్నయ్య, నీ కష్టం మా కష్టం వేరు కాదు. నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళాం. అవునన్నా. అవునరా, వాడు చెప్పేది నిజమే. సంధ్య, సంధ్య ప్లీజ్ ఆగు. సంధ్య, నాకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో తిరగడం, గేమ్స్ ఆడుకోవడం తప్ప ప్రేమించడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నిన్ను చూసేంత వరకు నాకు అసలు అలాంటి ఐడియాలు కూడా లేవు. కానీ నువ్వు పరిచయమైన తర్వాత నాకేమైందో తెలియదు. ఇప్పుడు నీ గురించి ఆలోచించడం, నీతోనే కలిసి ఉండాలనుకోవడం. సంధ్య, లైఫ్లో ఇంతవరకు నేను ఈ మాటలు ఎవరితోనూ చెప్పలేదు. అండ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ టెల్ దిస్ టు ఎనీబడి ఇన్ ఫ్యూచర్ ఆల్సో. నువ్వంటే నాకు చాలా ఇష్టం సంధ్య, చాలా చాలా ఇష్టం. నేనంటే నీకు ఇష్టమైతే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పక్కర్లేదు, నాతో రెస్టారెంట్స్కి తిరగక్కర్లేదు. రేపొద్దున ఇదే టైంకి నేను నిన్ను ఫస్ట్ టైం చూసిన వైట్ చుడిదార్ వేసుకుని వస్తే చాలు, మా అమ్మ వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సంధ్య. నేను పని చేస్తానండి. నేను ఇంక మీకే ఫిక్స్ అయిపోతాను.
నువ్వంటే నాకు చాలా ఇష్టం సంధ్య, చాలా చాలా ఇష్టం. ఏ బాబు, వీళ్ళని ఎక్కడైనా చూసావా? ఎక్కడ చూశానండి. చూసావా? ఎక్కడ? అదే గుర్తు రావడం లేదండి. ఏమండి జగన్నాథరావు గారు, వీళ్ళని ఎక్కడైనా చూశారండి? చెప్పండి. చూడలేదే. చూడలేదా? బండి స్టార్ట్ చేయి, త్వరగా వెళ్ళిపోవాలి. వెంకటాద్రి, శేషాద్రి, ఏంటనే ఏమైంది? హేమాద్రి ఎక్కడా? ఏమా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయనకు వారికి వెళ్ళారండి. కారుకి వెళ్ళాడా? ఏమైందండి? పెద్ద మనుషులు ఊళ్ళోకి వచ్చేసారా? మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. వెంటనే మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలరా? సంజయ్ ఎక్కడా? వీడొకడు మధ్యలో. గట్టిగా కొట్టిందిరా బాబా దీన్ని. బాగా జరిగింది. అలాగే అయినా నీకు ఫస్ట్ టైం ఏం కాదు కదరా. వీళ్ళని ఎక్కడైనా చూసారా? తెలీదండి. ఇంకేంట్రా విశేషాలు? ఆ సంజయ్ ఫ్యామిలీ ఫోటోరా. వీళ్ళని చూస్తే నాకు అనుమానంగా ఉంది. పద శ్రీగడి ఫోన్ చేద్దాం. లోకల్ కల్ చా, ఈడేంట్రా ఫోన్ ఆఫ్ చేసి పెట్టాడు. ఇంటికి చెయ్యి. ఆంటీ, నేను బండిని మాట్లాడుతున్నాను. శ్రీ ఉన్నాడా? లేడు, సంధ్యను తీసుకొస్తానని గుడికెళ్ళాడు. సంధ్య కోసం కొంతమంది రౌడీ లాంటి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ విషయం శ్రీతో చెప్దామని. వీళ్ళు ఎక్కడున్నారా? థ్యాంక్ యూ సంధ్య. నేనంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు. అందుకే మా అమ్మతో నిన్ను తీసుకొస్తానని చెప్పాను. రా వెళ్దాం. నీకు విషయం చెప్పాలి శ్రీ. మా ఫ్యామిలీ చిన్న ప్రాబ్లంలో ఉంది. మా తప్పేమీ లేకుండానే కొందరు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. సంధ్య, బాబాయ్, బాబాయ్ ఒక్క నిమిషం. బాబాయ్, నేను ఒక చిన్న బాబాయ్, ఏంటి బాబాయ్? సంధ్య, ఏయ్